బకాసురుడి సంహారం. ఏకచక్రపురం వెళ్లిన రోజునే పొరుగున ఉన్న బ్రాహ్మణ కుటుంబీకులు ఏడుస్తూ ఉండటం పాండవులు చూస్తారు. విషయమేమిటని వాళ్లను అడుగుతారు. ఏకచక్రపురం బకాసురుడు అనే రాక్షసుడి కబంధ హస్తాల్లో ఉందని వాళ్లు చెబుతారు. బకాసురుడు తమ గ్రామంపై పడి ఇష్టానుసారంగా మనుషులను, పశువులను తింటూ ఉండేవాడని అంటారు. దాంతో రోజుకి ఒక ఇంటి నుంచి బండెడు అన్నం, ఒక మనిషిని ఆహారంగా పంపిస్తామని బకాసురుడితో చెప్పామని, అప్పటినుంచి అదే పద్ధతి కొనసాగుతుందని చెబుతారు. బకాసురుడు ఊరు పొలిమేరల్లోని గుట్టల్లో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడని, అక్కడికే ఆహారం పంపుతున్నామని అంటారు. లెక్క ప్రకారం ఆ రోజున తమ ఇంటి నుంచి తమ ఒక్కగానొక్క కొడుకుని ఆహారంగా పంపిస్తున్నామంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆ మాటలకు కుంతీదేవి ఆశ్చర్యపోతుంది. ఆ బ్రాహ్మణ దంపతులను ఓదారుస్తుంది. బ్రాహ్మణ కుమారుడికి బదులుగా ఆ రోజు తన కుమారుడు వెడతాడని వాళ్లకి ధైర్యం చెబుతుంది. అందుకు అవసరమైన వాటిని సిద్ధం చేయమని అంటుంది. ఏం జరుగుతుందో తెలియని అయోమయంలోనే ఆ బ్రాహ్మణ దంపతులు అంగీకరిస్తారు. దున్నపోతుల బండిలో అన్నపురాసి పోసుకుని, వివిధ రకాల తినుబండారాలు సర్దుకుని భీముడు తీరుబడిగా బయల్దేరతాడు. ఆ రోజు తనకి రావలసిన ఆహారం ఆలస్యం కావడంతో బకాసురుడు కోపంతో రగిలిపోతుంటాడు. దూరం నుంచి దున్నపోతుల బండి వస్తుండటం చూస్తాడు. దగ్గరికి బండి రాగానే ఆ రోజున ఆహారం తెచ్చిన వాడిని తెచ్చినట్టే ఆరగించాలని అనుకుంటాడు. గుట్టను బండి సమీపిస్తున్న కొద్దీ బకాసురుడిలో ఆతృత, అసహనం పెరిగిపోతూ ఉంటాయి. ఆ గుట్ట దగ్గర బండిని ఆపేసిన భీముడు తను తీసుకొచ్చినవి తనే నింపాదిగా తినడం మొదలు పెడతాడు. అది చూసిన బకాసురుడు తీవ్రమైన ఆగ్రహావేశాలకు లోనవుతాడు. ఒక్కసారిగా గుట్టపై గల బండరాళ్లపై దూకుతూ వచ్చి భీముడిపై విరుచుకు పడతాడు. ఇద్దరి మధ్య భీకరమైన పోరు జరుగుతుంది. ఆ పోరాటంలో బకాసురుడు ప్రాణాలు కోల్పోతాడు. అతని శవాన్ని అదే బండిపై తీసుకొచ్చిన భీముడిని చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోతారు. బకాసురుడి పీడ విరిగిపోయినందుకు కుంతీదేవికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు.